కాన్సెప్ట్ ఏమందంటే మన దగ్గర 26 జనవరి 15 ఆగస్ట్ అనగానే అందరూ ఏమంటారు పిల్లలు జెండా కూడా హాలిడే నేషనల్ హాలిడే. అందరు ఏమంటారు అట్లా హాలిడే అంతే కదా. ఇప్పుడు దీపావళి ఉంది, దీపావళి అందరు హాలిడే అంటారా పండుగ అంటారా మనకి పండగ. ఫస్ట్ టైం ఎందుకు చెప్తున్నా అంటే కొన్ని స్పీచ్ చేయొచ్చు, పెద్ద స్పీచ్, కానీ బేసిక్స్ లేని స్పీచ్ అది వేస్ట్. ఎట్లయితే అంటే ఒక ఇల్లు మంచిగా ఆర్కిటెక్ట్గా మంచిగా చేసుకున్నాం, ఇల్లే తుడుచుకోలేదు, లాభమైంది. ఒక వచ్చినాడు లోపలికి రాగానే ఫస్ట్ నీట్నెస్ ఉందా, తర్వాత ఇల్లు చూస్తారు. ఇప్పుడు మన పరిస్థితి ఎట్లుందంటే యువర్ కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ ద టాప్, బేసిక్స్ ఎవరు నేర్చలేదు. యూ టేక్ ఎనీథింగ్ సబ్జెక్ట్లో కూడా. ఇప్పుడు మాకు మెడిసిన్లో అయితే ఐ డోంట్ నో అబౌట్ ఫార్మసీ అండ్ నర్సింగ్, కానీ మా మెడిసిన్లో అయితే బేసిక్స్ అని చంపుతారు. అట్లా డిసీజ్ అనేది డిసీజ్ సిమ్టమ్స్ అవన్నీ నేర్చుకుంటారు, కానీ అది ఆర్గనిజం ఏంది అది ఎట్లా అని అడుగుతారు. సో బేసిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎనీథింగ్. యూ టేక్ ఎనీ యాక్ట్, బేసిక్స్ ఆర్ ఇంపార్టెంట్. అట్లాగే 26 జనవరిలో బేసిక్స్ ఏంటి? బేసిక్స్ అనేది జెండా. జెండా ఏంటిది? మనం ఫ్లాగ్ హోస్టింగ్ కాదు ఇది. వాట్ ఈస్ ఇట్? గట్టిగా ఇట్స్ అ ఫ్లాగ్ సల్యూట్. దేర్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ఫ్లాగ్ హోస్టింగ్ అండ్ ఫ్లాగ్ సల్యూట్. ఫ్లాగ్ హోస్టింగ్ ఎందుకు చేసినామంటే మన 15 ఆగస్టుకు స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చినప్పుడు ఏమైంది? వాళ్ళ జెండా ఉండే పైన, సో వాళ్ళ జెండాను దించి మన జెండాను ఎగిరేస్తుంది. సో ఇట్స్ లైక్ ఏ చైల్డ్ బర్త్, చైల్డ్ వచ్చింది. సో ఇట్స్ ఎ హ్యాపీ డే. ఓకే, సో మనం అందరం సెలబ్రేట్ చేసుకున్నాం. 26 జనవరి కూడా సెలబ్రేట్ చేసుకున్నాం. ఎందుకు? ఎందుకంటే చైల్డ్ బర్త్ కాగానే 21st డే చేస్తాం లేదా? ఎందుకు ఫస్ట్ డే అనే మనం అన్నీ చేసుకోం కదా? ఎందుకంటే కొన్ని సర్దుకుంటాం మనం. ఇంటికి వచ్చి అన్ని సర్దుకొని ఒక తొట్ల వేసి డెకరేషన్ చేసి అందరిని పిలుచుకొని చేస్తాం. దట్ ఈస్ బెస్ట్. దీస్ ఎగ్జాంపుల్స్ వై ఐ గివ్ ఈజ్ ఇట్స్ I think and I always stress that the message should go to the root level, class 4 level. కొంచెం జోక్ అనిపిస్తుంది అది, కానీ నా ఉద్దేశం ఏముంటుందంటే ఐ డోంట్ వాంట్ టు కాన్సన్ట్రేట్ డాక్టర్స్ అండ్ గైడ్స్ ఆల్సో, దే నో ఎనీహౌ, బట్ క్లాస్ 4 వరకు తెలవాలి, అది నా ఉద్దేశం. ఓకే, వచ్చినమా తిన్నామా పన్నమా కాదు స్టోరీ, వచ్చినమా ఎంత నేర్చుకున్నాం ఎంత. ఓకే, సో దిస్ ఇస్ లైక్ దట్ 26. ఇంకొకటి ఏంటంటే 26 జనవరి అనేవి కాన్స్టిట్యూషన్ హెస్ బిన్ ఇంత పెద్ద రాజ్యాంగం. యాక్చువల్గా నేను ఇంతకుముందు తెచ్చిన మన ఒక్కొక్క స్టేట్ రిప్రజెంట్ వన్ కంట్రీ. ఇప్పుడు నార్వే ఉంది, పోలాండ్ ఉంది, పోలాండ్ ఉంది. ఒక్కొక్క స్టేట్ పాపులేషన్ అనేది వాళ్ళ ఒక్కొక్క కంట్రీ పాపులేషన్ ఈక్వల్. ఓకే, సో అట్లా మనము మన ఇండియాలో ప్రపంచ జనాభా ఉన్నంత ఉన్నాం జనాభా. కాబట్టి ఇంతమందికి ఇన్ని రూల్స్ చేయాలా అంటే ఇట్స్ ఏ లెబోరియస్ ప్రాసెస్. అందుకే ఇట్ హస్ టేకెన్ 2.5 years రఫ్లీ. మనకు 1947 వచ్చిన 1950 26 జనవరికి మనకు ఫ్రీడమ్ వచ్చింది 1947. బట్ స్టిల్ వీ వర్ ఫాలోయింగ్ ద సేమ్ రూల్స్ ఆఫ్ బ్రిటిష్. యాక్చువల్ అవర్ రూల్స్ which have been framed are implemented from the 26 January 1950. And sometimes I pity, you know why? ప్రతిసారి అంబేద్కర్ అంటారు. అంబేద్కర్ is chairman of a committee. Definitely. There are another 6 members along with Ambedkar. Can anybody name them? Or to be frank, does anybody know that there are 6 members along with Ambedkar? Let's be frank enough. No one knows. ఏం తెలుసు? కమిటీ అని తెలుసు. ఇంత మెంబర్స్ ఏం తెలియదు. మరి కమిటీ అని తెలిసిన పేరు తెలుసుకోవాలి కదా. అదే ఇంట్రెస్ట్, ఆ ఇంట్రెస్ట్ ఉండాలి అనేది. ఇప్పుడు పబ్లిక్ హాలిడే అన్నట్టు పిల్లలకు మనం నేర్పేది వాడు పొద్దున్న అంటే పిల్లలు అందరి పిల్లలకు నేను కూడా అట్లా ఇంతకుముందు చేసినాయి
పొద్దున ఎందుకు రాయరు వదిలేస్తారు హాలిడే. మనం ఇంకల్కేటింగ్ సమ్ రాంగ్ థింగ్స్ దట్ షుడ్ గో. మనం ఏం చేయాలంటే ఇన్స్టెడ్ ఆఫ్ వాట్ షుడ్ టెల్ నేషనల్ ఫెస్టివల్ which is much more than Christmas for Christians, Ramadan for Muslims, Deepavali for Hindus. It is more than that, which is celebrated by all. అందరు కలిసి చేసే పండుగ ఇది ఒకటే, 15th August and 26th January. ఆల్వేస్ సే దట్. సో ఇప్పటి నుంచి మీరు మీ అందరి పిల్లలకు మీకు కూడా మైండ్ సెట్ చేంజ్ చేయండి. 26th హాలిడే అంటే హాలిడే కాదు, ఇట్స్ ఫెస్టివల్. ఎందుకని చెప్తారు హాలిడే అంటే మనం రిలాక్స్ అయ్యి, ఇక్కడ రిలాక్స్ అయ్యేది కాదు. 15th August అయితే మరీ ఘోరం, వాళ్ళు ప్రాణత్యాగాలు చేసింది, ఆ రోజు నువ్వు రిలాక్స్ కావడం ఏంటి? సో వాట్ మెసేజ్ యువర్ గివింగ్ టు యువర్ ఆఫ్ స్ప్రింగ్, యువర్ నెక్స్ట్ జనరేషన్స్? మనమే కల్పిస్తున్నాం, వీఆర్ ద రాంగ్ పర్సన్స్. సో డోంట్ డూ దట్. అందరికి చెప్పండి 15th August 26th January అనేది ఫెస్టివల్, నేషనల్ ఫెస్టివల్. అన్ని ఫెస్టివల్స్ కంటే టాప్లో ఉండే ఫెస్టివల్. అందరం మంచిగా సెలబ్రేట్ చేయాలి. ఆ రోజు వీలైతే బిర్యానీ చేసుకోండి, ఓకే. ఆ రోజు మంచి బట్టలు వేసుకోండి. పండుగ ఏం చేస్తాం మనం? పండుగ అంటే పెద్దగా ఏం చేయం కదా. ఏం చేస్తాం? చికెన్ మటన్ చేస్తాం, తింటాం. అది ఈరోజు చేయండి, యూ సెలబ్రేట్ ఇట్. ఇంకోటి ఏంటంటే 15th August మన కోసం ప్రాణాలు ఇచ్చిన వాళ్ళను స్మరించుకోండి. వాళ్ళ స్టోరీస్ చెప్పుకోండి, పిల్లలకు వాళ్ళ స్టోరీ చెప్పండి. మీరు స్టోరీ చదవండి. ఇప్పుడు ఇంకా బెస్ట్ అయిపోయింది, ఎందుకంటే ఈ ఛానల్స్ ఎక్కువ అయిపోయి లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఇన్ఫర్మేషన్ బాగా వస్తుంది. కాబట్టి మీ పిల్లలకు మనకు ఆఫ్స్ప్రింగ్స్కి చెప్పుకోవాలా. ఓకే, ఒకళ్ళు ప్రాణం ఇచ్చిన వాళ్ళ గురించి మనం జ్ఞాపకం చేసుకోకపోతే మనం ఏంది, మనం వాల్యూ ఏంది? మన మనుషులమా? కాదు కదా. ఇట్ ఈస్ రాంగ్ థింగ్. సో దట్ డే యూ సెలబ్రేట్ విత్ రిమెంబరింగ్ అవర్ యాన్షియంట్ దోస్ హూ ఆర్ సాక్రిఫైస్ ఆన్ 15th August. ఈ రోజు కూడా ఇంపార్టెంటే 26th January, ఎందుకంటే వాళ్ళు ఎంత కష్టపడ్డారు ఈ కాన్స్టిట్యూషన్ చేయడానికి. చాలా సింపుల్గా అనిపిస్తుంది. ఇప్పుడు మీరు అందరు పనిచేస్తారు ఒక జాబ్, ఒకళ్ళు ఇన్ఛార్జ్ చేసిన అనుకోండి, ఇక ఆ రోజు నుంచి టైం స్టార్ట్ అవుతుంది, టెన్షన్ స్టార్ట్ అవుతుంది. సో వీళ్ళకి ఎంత టెన్షన్ తోటి వచ్చేసి ఉండొచ్చు. మొత్తం ఒక ఇండియాకు ఇన్ని డిపార్ట్మెంట్స్, ఇన్ని ప్రాజెక్ట్స్, ఇది చేయాలి. సో ఇట్స్ వెరీ టఫ్ టాస్క్. సో వాళ్ళు మన కోసం చేస్తుంది, వాళ్ళు చేసింది కాబట్టి మనం ఇట్లున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఏం చెప్పిండు, ఐఎంఓ షుడ్ ఫ్లాగ్ వస్తుందని చెప్పి ఏం చేస్తుంది, అది చెప్పలే అనుకోండి, ఎవరు చేయాలా? కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఒక ఎగ్జాంపుల్ చెప్పు, చిన్న ఎగ్జాంపుల్. సో రూల్స్ ఆర్ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొత్త ఇంట్లోకి పోయినాక పిల్లలకి ఈ రూమ్ అని చెప్పకుంటే ఒక 1 year ఉండండి, కొట్లాడుకుంటారు. మీకు ఈ కొత్త ఇల్లు కొన్నామని ఇది ఉండదు. ఎందుకు చెప్తున్నా అంటే ఎగ్జాంపుల్ కొంచెం డీప్లో అవుతుంది. ఎందుకంటే మనం ఒక ఇన్సిడెంట్, ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్ దాన్ని చెరిష్ చేయాలంటే ఇట్ షుడ్ హ్యావ్ సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అది చేసింది వీళ్ళు, ఈ అంబేద్కర్ కమిటీ. సో కమిటీలు ఎంతమంది? 6 ఉంటారు. 2 అయ్యర్స్, ఓకే, గోపాలస్వామి, కృష్ణస్వామి, 2 అయ్యర్స్. తర్వాత ఒకతనేమో ఇంకొకైనా ఏమైనా పేర్లు ఇస్తారా? మధ్యారావు అని, తర్వాత కృష్ణమూర్తి అని, తర్వాత మొహమ్మద్ సాదుల్ అని, మొత్తం 6, ఇంక్లూడింగ్ అంబేద్కర్ 7, మొత్తం 7. వీళ్ళంతా కష్టపడి డ్రాఫ్ట్ చేసి మళ్ళీ రీడ్రాఫ్ట్ చేసి అల్టిమేట్లీ దే హ్యావ్ మేడ్ అ బిగ్ భగవద్గీత, బైబుల్, ఖురాన్ అంతా. దానికంటే పెద్దది ఒకటి కాన్స్టిట్యూషన్ ఉంది. ఇంకొకళ్ళు ఉన్నారు, మిస్ అయింది, ఒక పేరు మిస్ అయింది. మానుష్ ఎన్ మానుష్, వెరీ గుడ్. మనిషి. సో సమ్మర్ నో సెటిల్ మళ్ళీ. సో ట్రై టు లెర్న్ థింగ్స్ అనేది ఏంటంటే, ఇప్పుడు మనం మెడికల్ ఫీల్డ్కి వచ్చినామంటే మనందరము మెచ్యూర్డ్ కదా. చాలామంది మ్యాచ్యూర్డ్ లేరు, అందుకే ఇమ్మెచ్యూర్ ఉన్నారు, అందుకే పలికి చూసుకోలేదు. సో మనకు ఒకటి చెప్పేటండి, నేను ఎప్పటికీ నా కాన్సెప్ట్ ఎట్లుంటుంది అంటే, ఒకరు చెప్తుంది నేను వినబుద్ధి కదా, నాకు అది పిచ్చి, మనల్ని చూసి ఒకటి నేర్చుకోవాలంటే. సో అప్పుడు ఉన్నప్పుడు యాక్చువల్లీ నాకు ఎంత పిచ్చి ఉందంటే, నేను మెడిసిన్ చదివేటప్పుడు ప్రొఫెసర్ ఏమో తప్పు చేసి ఫైండ్ అవుట్ చేయాలని ఉంటుంది కదా పిచ్చి. కానీ ఆ పిచ్చితో నీకు ఏమవుతుందంటే, నువ్వు కాన్సన్ట్రేట్, చిన్న విషయాలు ఉంటాయి, మనకి పెద్ద హెల్ప్ చేస్తుంది.
రెగ్యులర్గా నేర్చుకోండి. సో కాన్సన్ట్రేషన్ రాంది మీకు సబ్జెక్ట్ రాదు. సో ఏ పని చేసినా కాన్సన్ట్రేషన్ ఉండాలి. మనము ఒక మంచి ఫీల్డ్ ఉన్నప్పుడు మనం క్రమపద్ధతి చేయాలి. ఓకే, ఇక వేసేసి వెళ్ళిపోవచ్చు. ఏం కావాలి మనకి వచ్చేసి ఇంత స్కాలర్స్ నుండి ఒక పద్ధతి లేకుంటే సో ఈ కాన్స్టిట్యూషన్ ఏంటంటే రాసిన మెయిన్ ఏంటంటే యూనిటీ, యునైటెడ్. ఓకే, డెవలప్మెంట్ తర్వాత టు అవాయిడ్ బై ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అట్లాగే రూల్స్ ఒకటి చేంజ్ చేయకుండా రూల్స్ తప్పిన వాళ్ళకి ఏం చేయాలని కూడా వాళ్ళు దట్స్ గ్రేట్ కదా, అవునా కదా. సో వచ్చింది పాయింట్. ఇప్పుడు నిన్న ఒకటి వచ్చింది ఫేస్ రికగ్నిషన్. నాకు ఆ మీటింగ్లో సంతాప సభలు ఉన్నట్టు అనిపించింది. వాడు అడిగింది ఏంటి, వాడు ఇష్టం అడిగిందా, రియాలిటీ ఆలోచించాలి. వాడు ఏమంటాడు 94 వచ్చింది ఉన్నదే కదా కదా. దానికి మనకు ఇట్లా ఇట్లా అంటే ఇట్లా, కానీ మరి వాడు చాలా తరిగిస్తుంది కదా, వాడు కరెక్ట్ కట్ చేస్తలేడు కదా. మనం లేట్ వస్తున్నాం. సో ఏంటంటే వీఆర్ ట్యూన్డ్ అప్ ఫర్ ద లేజినెస్, నెగ్లిజెన్స్. సో లెట్ ఇస్ నాట్ డూ దట్. ఓకే, సో ఐఎమ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్. నేను పెద్ద అభిప్రాయం మీకు అంతలేదు, నేను కూడా పార్ట్ ఆఫ్ ఇట్. ఓకే, సో ఏంటంటే అట్లీస్ట్ ఫ్రమ్ టుడే లెట్ us లెర్న్. మనం మన డ్యూటీలు కరెక్ట్ చేయాలి. ఓకే, ఫస్ట్ డ్యూటీలు కరెక్ట్ చేయాలి. మనం మంచి పేరు తెచ్చుకోవాలంటే కట్టేసి ఖాళీ గుణం ఉంది. చాలామంది మన దగ్గర లేదు. ఉన్నారా? ఇప్పుడు చేయలేవాటి ఎవరుకున్నా అరే మీరు కంప్లైంట్ రాలేదు కాబట్టి వదిలేయండి. కానీ ఒకటి ఏంటంటే ఎప్పుడు మీరు ఒకరిని చుట్టే కంటే ముందు ఆ ప్లేస్లో మీరు ఊహించుకోండి. అందులో బాయ్ అంటే వాడు ఇచ్చిపోతాడు. సో అట్లా ఎస్పెషల్లీ పేషెంట్ తోటి మనం కరెక్ట్గా డీల్ చేయాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నేను అంతా చెప్పేది అది వానికి బెనిఫిట్ కాదు, నీకు బెనిఫిట్. ఎట్లా అక్కడ నీకు కొట్లాట ఆగింది, ఆ కొట్లాడితే నువ్వేం చేస్తావు, నీ బీపీలు అన్నీ పెరుగుతాయి. వాడు పోతాడు, మనం కూడా పోతాం. అట్లా నేను డిసీజులతోటి మనం అంటే మనమే ప్రొటెక్ట్ చేయాలి. లేదా సరే ఇప్పుడు అదే వన్ ప్లేస్లో మీ ఇంటి కూడా వచ్చి మనకి అడిగినాను లేవంటే పైసలు అడిగినా లేవు, అదే మాట వస్తుంది. మరి అది పేషెంట్ తోటి ఎందుకు రాదు? దట్స్ మైండ్ సెట్. సేమ్ పేషెంట్ సేమ్ పర్సన్, కమ్యూనికేషన్ డిఫరెన్స్. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ మధ్యన ఎక్కడ చూసినా, ఏ డిపార్ట్మెంట్ చూసినా లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ డిసీజ్. ఎందుకంటే స్టైల్ ఆఫ్ బిహేవియర్ తోటి మనకి ఇది. ఓకే, ఇక్కడే నువ్వు ఉన్నదాన్ని ఎక్కువ నేను డిసీజ్ తక్కువనే అది రావు కూడా కొందరికి ఇంకా ఎక్కువ అవుతుంది. బికాస్ ఆఫ్ యువర్ నేచర్, మీ దీన్ని బట్టి. అవన్నీ అనేది ఏంటంటే let us abide by the rules and regulations created by the అంబేద్కర్ కమిటీ. అంబేద్కర్ అన్నది ఇప్పటి నుంచి మనం తెలుసుకున్నాం. అంబేద్కర్ అండ్ కమిటీ. ఓకే, అందులో అందరూ ఉన్నారు. ఫోటో మొత్తం కమిటీ ఫోటో. ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ టైం ఐ విల్ బి హ్యాపీ ఫిలమ్ ఇఫ్ యూ గ్రాబ్స్ ఆల్ 6 photos and put it into the photo. Let us see how far you can see. Most of the times we'll talk and don't do. Let us see this time. Okay, let us see this time what you will do. Okay, and ఇంకోటి ఏంటంటే లాస్ట్ 7 years 8 years ఎందుకంటే 7 years అయింది. బట్ ఐ థింక్ ఐఎమ్ నాట్ ఏ గుడ్ లీడర్. ఏ లీడర్ విల్ మేక్ మెనీ లీడర్స్. ఎందుకంటే నేనే మాట్లాడుతున్నాను, వేరే మాట్లాడుతూ కూడా నాకు వాళ్ళు లీడర్స్ అని తెలుస్తుంది. నో రిప్రజెంటేషన్. ఎవరు చూసినా సంధాన అంటే బుర్రకథలు చెప్పారు, అందరూ తలకాయలో వెళ్ళిపోండి చూస్తారు. సో లాస్ట్ టైమ్ యాజ్ ఐ టోల్డ్ స్ట్రిక్ట్లీ ఫ్రమ్ ఈచ్ సెక్షన్ ఐ వాంట్ రిప్రజెంటేషన్. రిప్రజెంటింగ్ టుడే ఈజ్ ద పార్టిసిపేషన్ ఓన్లీ ఈజ్ ద సెలబ్రేషన్. లేకుంటే ఈరోజు ఎవరు మాట్లాడకపోతే దీని అర్థం ఏంటంటే 26 జనవరి నేను ఒక్కని సెలబ్రేట్ చేసిన అన్నట్టు. అవునా కదా రోజా? అవునా కదా? కృష్ణారెడ్డి ఎడు చూస్తున్నావు? శ్రీనివాస్
మీరు పార్టిసిపేషన్ ఎప్పుడు వస్తుంది? అందరిని పార్టిసిపేట్ చేయమంటలేదు, ఒక్కొక్కరు పార్టిసిపేషన్ కంపల్సరీ కావాలి. ఓకే, ఈరోజు ఎవరు ఫ్రమ్ అచ్చా నాయుడు ఎక్కడ ఉంది? శ్రీధర్ నాయుడు ఏంటి? పోయిననుకుంటా సార్ ఫ్లాగ్ హాస్టింగ్ అయినా వెళ్తున్నాను. వెళ్ళిపోయింది. అక్కడ యూనియన్ ఆఫీస్ ఫ్లాగ్ హాస్టింగ్ ఫార్మసీ ఆఫీసర్ అని ఒక ఆర్డర్ రాగానే తీసుకొచ్చింది సార్ ఫార్మసీ చేయడానికి. కరెక్టే, మరి ఇక్కడ పార్టిసిపేషన్ కూడా ఉండాలి కదా. అది గవర్నమెంట్ ఇచ్చింది కావాలి, మరి గవర్నమెంట్లో ఇన్వాల్వ్ కావాలి కదా. కొన్నేమో కావాలి, కొన్నేమో అది ఏంది ఇది వై దిస్ పార్షియాలిటీ. సో నౌ ఐ కాల్ సమ్ ఆఫ్ ద పర్సన్స్. ఫస్ట్లీ గెజెట్ ఆఫీసర్స్ I call definitely. See, if you represent, you talk among yourself and represent one fellow. Otherwise, I will pick up randomly. And especially those who wants to hide from me, I'll find out and call them front. Okay? Huh? Doctors, just 3-4 lines. That's all. Okay, fine. Okay. Pharmacy నుంచి one pharmacist